ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్న మరో సమస్య కాళ్ళల్లో నరాలు ఉబ్బినట్టు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని వెరికోస్ వెయిన్స్ అని కూడా అంటుంటారు. దానికి కూడా వంటింట్లో చిట్కా ఉందండి? చాలా చాలా చిట్కాలు ఉన్నాయండి. నిజంగా మీరు అన్నట్లు ఈ మధ్య కాలంలో చిన్న వయసు నుంచి ప్రాబ్లం మొదలవుతుందండి. దీన్ని ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తారో ఆ నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ కాలు భాగం అంతా వాయడము, తర్వాత పుళ్ళు రావడము, తర్వాత కలర్ అంతా కాలు భాగం వాయడము, తర్వాత ఉబ్బిపోయినట్లు ఆ సిరలు తాడైతే ఏ విధంగా లావుగా ఉండి గట్టిగా ఉండేది ఆ విధంగా తాళ్లలాగా ఈ యొక్క కాల భాగంలో విపరీతంగా ఉబ్బిపోతాయండి. సో ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళకు ఈ సమస్య వస్తే ఒక పట్టాన్ని కూడా తగ్గకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. సో వీటికి సంబంధించి చాలా మంచి రెమెడీ చెప్తాను నేను. దీనికి నల్ల నువ్వులు, శొంఠి, మిరియాలు కేవలం మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలే. సో నల్ల నువ్వులు, శొంఠి, మిరియాలు వీటిని చూర్ణాలు చేసేసుకొని ఒక్కోటి 20 గ్రామ్స్ తీసుకోవాలండి. సో 3 చూర్ణాలు ఈచ్ 20 గ్రామ్స్ తీసుకోవడం వల్ల 60 గ్రామ్స్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఏమండి 60 గ్రామ్స్ పౌడర్ రెడీ చేసి పెట్టుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. దీన్ని ఎలా వాడుకోవాలంటే రోజు సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 టైమ్స్ వాడుకోవచ్చు ఇదే ఔషధాన్ని. సో సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. లేకపోతే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నాళ్ల పాటు అంటే సమస్య కొంత కంట్రోల్ వచ్చేదాకా 2 టైమ్స్ వాడేసేసి తర్వాత రోజు నైట్ వాడుకున్నా సరిపోతుంది. ఎలాగైనా వాడుకోవచ్చు. సో వాడేటువంటి విధానం ఏంటంటే ఒక 100 ml వాటర్ తీసుకోవాలి, 100 ml పాలు తీసుకోవాలి. అట్లే ఆ 100 ml పాలలో 100 ml వాటర్ కలపాలి. సో 100 ml పాలు, 100 ml వాటర్, 200 ml అయింది కదండి. అందులో జస్ట్ 2 గార్లిక్ ఇవి ఉంటాయి కదండి, గార్లిక్ పీసెస్. సో ఆ గార్లిక్ ఇవి 2 క్రష్ చేసేసి, వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసేసి అందులో వేసేయాలండి. సో పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద 100 ml పాలు మాత్రమే మిగిలేటట్టు మరిగించాలి. సో మరిగి సో ఎందుకు నేను ఇందులో స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే మంట ఎక్కువ పెట్టేసేసి త్వరగా కావాలనే ఉద్దేశంతో చేయకూడదండి. ఇది స్లోగా బాయిల్ అయినప్పుడే ఆ మిల్క్లోకి అదేవిధంగా ఈ ఇందులో ఉన్నటువంటి ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి రసాయన గుణాలన్నీ దాంట్లో కలుస్తాయి అన్నమాట. సో స్లో ఫైర్ మీద పెట్టాలండి. సో సిమ్లో. సో 100 ml పాలు మిగిలిన తర్వాత దించేసేసి ఉడగట్టేసేసి అందులో 1 గ్రాము నేను చెప్పినటువంటి పౌడర్ చెప్పాను కదండి, నువ్వులు తర్వాత ఈ కాంబినేషను ఈ శొంఠి తర్వాత మిరియాలు కలిపి తీసుకుని 1 గ్రామ్ అంతే అండి, జస్ట్ 1 గ్రామ్, ఎక్కువ కూడా అవసరం లేదు. కలిపేసేసి ఒక దాదాపు ఒక 8 pinches వరకు వాడుకోవచ్చు. లేదంటే మీకు టీ స్పూన్ ఐడియా ఉంది కదండి, టీ స్పూన్లో 1/4 టీ స్పూన్ కంటే కూడా తక్కువ కొంచెం ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఈ పద్ధతిలో వాడుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి 1 గ్రాము ఆర్ 1/4 స్పూన్లో కూడా కొద్దిగా తక్కువనే. ఆ పద్ధతిలో అంత పొడేమా మీరు అన్నట్టు, లేకపోతే జస్ట్ ఒక 6 to 8 pinches అనుకోండి, ఎలాగైనా వాడుకోవచ్చు అంతే. సో ఈ విధంగా వాడుకోవడంలో 2 టైమ్స్ వాడేట్లయితే కన్నా 1 monthకి సరిపోతుందండి ఇది నేను చెప్పిన పౌడరు. సో 1 month తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటుండాలి. అంతేగాని మనం ఒకటేసారి 5 months 6 months తయారు చేసుకుని వాడుకుంటే ఔషధ గుణాలన్నీ తగ్గిపోతాయి. సో ఫ్రెష్గా తయారు చేసుకుని మంత్లీ వన్స్, అంటే ఇప్పుడు ఒక్కసారి వాడితే ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి ఆ విధంగా వాడుకోవచ్చు. మ్యాక్సిమం ఒక్కసారి పౌడర్ తయారు చేసుకున్న తర్వాత 2 months దాటి వాడుకోకూడదండి. వాడుకోవడం వల్ల ఏమి కాదు, కానీ అందులో ఔషధ గుణాలు తగ్గిపోతాయి కాబట్టి రిజల్ట్స్ అంత ఫాస్ట్గా ఉండవండి. ఈ రెమెడీ కంటిన్యూ చేస్తూ ఉండాలి, తగ్గేదాకా కంటిన్యూ చేస్తుండొచ్చు, ప్రాబ్లం అయితే ఉండదండి. అండ్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ మరీ ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో మరి వెల్లుల్లి కొంతమందికి 2 రెబ్బలు వేసినా హీట్ టెండెన్సీ ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఏంటంటే 1 వాడితే సరిపోతుంది. 1 వెల్లుల్లి రెబ్బనే, 2 కూడా కాకుండా సమ్మర్ అంతా తగ్గేదాకా. మళ్ళీ చలికాలం వర్షాకాలంలో అయితే 2 వాడుకున్నా జనరల్గా ఏం కాదండి.